32వ అధ్యాయము నిర్గమకాండము మనము మొదటి వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దామండి. 32వ అధ్యాయము నిర్గమకాండము మొదటి వచనాన్ని మనం చదువుదాం. మోషే కొండ దిగకుండా తడవ చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏ మాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవంద్రమనైనా ఎంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, వాక్య భాగంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. అలాగేనైనా నిర్గమకాండ 32వ అధ్యాయాన్ని ప్రభు మేము ధ్యానం చేస్తుండగా ఇందులో ఉన్నటువంటి సత్యాలు మేము గ్రహించలాగా మీ కృప చూపించండి. నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. దాసుని ప్రభు అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా సంపూర్ణమైనటువంటి మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. నేను కాదు నైనా మాట్లాడేది, మీరే నీ బిడ్డలమైన అందరితో మాట్లాడమని. నా పెదవులు కాదు నైనా, నా పెదవులకు బోరగా మీరే ఉండి మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యాన్ని, ఈ మాటను మనం చూసినట్లయితే, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు, ఎవరంటే మోషే గారు కొండ మీదకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు అయినా? నిర్గమకాండం 24వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడండి. ఇక్కడ ఉండుడి. వారి వద్దకు వెళ్ళవచ్చు చెప్పాను. చాలండి. మోషే గారు కొండ మీదకి ఎప్పుడు వెళ్ళారో తెలిసింది. 24వ అధ్యాయంలో మోషే కొండ మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మోషే గారు కొండ మీదకి 24వ అధ్యాయము 14వ వచనంలో బయలుదేరి వెళ్ళారు. తర్వాత ఆ కొండ మీద నుంచి కిందకి దిగి రావడానికి 32వ అధ్యాయం వరకు కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మోషే గారు కొండ మీద ఎన్ని దినాలు ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 40 దినాలు మోషే గారు కొండ మీద ఉన్నారు. 40 దినాలు 40 దినాలు కొండ మీద మోషే గారితో దేవుడు, మోషే గారు ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారు? ప్రత్యక్షపు గుడారం గురించి, అందులో ఉన్నటువంటి ఉపకరణాల గురించి, బలిపీఠం గురించి, దీపవృక్షం గురించి, అలాగే కెరూబులు ఉన్నటువంటి కరుణాపీఠం గురించి, మందసం గురించి దేవుడు మోషేకు చూపించి ఆ కొలతల ప్రకారం చేయమని ప్రత్యక్షపు గుడారాన్ని గురించి వివరించినట్లుగా ఈ 40 దినాలు వివరించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మోషేతో దేవుడు మాట్లాడడం, మోషే వినడం, ఈ కార్యక్రమం అంతా కూడా దాదాపు 40 దినాలు గడిచిపోయి 40 దినాలు గడిచినాయి. ఎవరన్నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరలా ఇంటికి కనీసం 2 గంటల్లోనో 3 గంటల్లోనో ఒక రోజులోనో ఇంటికి వచ్చేస్తే అతని గురించి మనం అంతగా భయపడిన అవసరం లేదు. కానీ ఒక 10 రోజులు అయింది రాలేదు, ఏం చేస్తాం మనం? 20 రోజులు అయింది, ఇంకా భయపడతాం. 30 రోజులు అయిపోయింది, ఇంకా భయపడతాం. మోషే దాదాపు నెల తర్వాత 10 రోజులు కొండ మీద, అంటే 40 రోజులు కొండ మీద ఉన్నాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి ఏమనిపించిందంటే మోషే ఏమైపోయాడో మనకు తెలియదు అన్నట్టుగా వీరు భావించారు. 40 దినాలు మోషే కొండ మీద నుంచి కిందకి దిగి రాకపోయేసరికి ఈ ప్రజలందరికీ అనుమానం వచ్చింది. అసలు వీళ్ళకి అనుమానం రావాల్సిన అవకాశం లేదు, అసలు అవసరత లేదు. ఎందుకంటే దేవుడు మోషే ద్వారాగా ఐగుప్తులో 10 తెగుళ్ళు, గొప్ప తెగుళ్ళను దేవుడు మోషే ద్వారా చేయించాడు.
దేవుడు గొప్పవాడు, ఆయన మహాత్యము గొప్పది కనుక మోషే దేవుని దగ్గరికి కొండ మీదకి వెళ్ళాడు కనుక దేవుని సన్నిధానంలో ఉన్నాడు. అక్కడ మోషే చనిపోయేటువంటి పరిస్థితి ఉండదు. కానీ వీళ్ళు ఏమనుకున్నారండి, ఇక్కడ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు అంటున్నారు. వారు ఏమని చేశారు, మోషే కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఆ దేవత ఎలాగుండాలి? ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఐగుప్తులో నుంచి నడిపించిన ఒక దేవతను మాకు నువ్వు చేయమని మోషే దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. మానవుని యొక్క హృదయము, మానవుని యొక్క తలంపులు ఎలాగుంటాయంటే అప్పటికప్పుడే వారి హృదయం యొక్క తలంపులు మారిపోతున్నట్టుగా ఉంటాయి. నిశ్చలమైనవి కాదు, స్థిరమైనటువంటి మనస్సుల హృదయాలు మానవునిలో లేవు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అహరోను ఉన్నాడు కింద. అహరోను దగ్గర ఏదైనా సమస్య ఉంటే అహరోనుతో తీర్చుకోమని మోషే చెప్పి కొండ మీదకి వెళ్ళినప్పుడు వీరందరూ వచ్చి అహరోనుతో అంటున్నారు, మమ్మలను ఐగుప్తులోంచి తీసుకుని వచ్చినటువంటి మోషే ఏమైపోయాడో ఏమో మాకు తెలియదు కనుక మాకు మమ్మల్ని నడిపించడానికి ఒక దేవతను చేయమని అహరోను దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అహరోను ఏమనాలి? అదేంటి, దేవుడున్నాడు, దేవుడు మనల్ని నడిపించాడు, ఆయన మనల్ని ఐగుప్తుల నుంచి విడిపించాడు, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపిస్తాను విడిపించి తీసుకొచ్చాడు కదా, ఎవరైనా దేవతను చేయమని ఎందుకు అడుగుతున్నారు అనాలిగా అహరోను. అహరోను అలాగ అనలేదు. ఏం చేశాడు చూడండి 2వ వచనంలో. అందుకు అహరోను చాలండి. అప్పుడు అహరోను ఏమన్నాడు తెలుసా? మీరు దేవతను చేయమంటున్నారు కదా, సరేలే నేను దేవతను చేస్తాను. దేవతను ఎలా చేయాలి? బంగారంతో చేయాలి కనుక మీ చెవులకు, మీ పిల్లల చెవులకు, మీ భార్యల చెవులకు ఉన్నటువంటి ఆ వస్తువులను తీసుకుని వచ్చి, బంగారు వస్తువులు తీసుకొచ్చి నాకు ఇస్తే నేనేం చేస్తాను? పోత పోసి ఒక విగ్రహాన్ని చేస్తాను అని చెప్పాడు. అది చేస్తానని చెప్పి ఏం చేశాడు? ఒక దూడగా ఆ బంగారం చేత ఒక పోత పోసి ఒక విగ్రహాన్ని అహరోను గారు ఇక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అతడు వారు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఆ దూడను చూసి వీరు ఏమన్నారో తెలుసండి, ఐగుప్తుల నుంచి నిన్ను విడిపించిన దేవుడు ఇదియే అని వారు ఆ దూడకు పేరు పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. 5వ వచనం చూడండి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠంను కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగినని సాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధ బలులను నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు వారు లేచినట్లుగా మనం చూస్తున్నాం. అహరోను దూడను చేశాడు, బంగారపు దూడను చేశాడు. ఆ దూడను చేసి ఓహో ఐగుప్తుల నుంచి మనల్ని విడిపించి నడిపించి తీసుకొచ్చిన దూడ ఇదే అని చెప్పి వారు దానికి పేరు పెట్టి దానికి ఎదుట ఒక బలిపీఠం కట్టి బలిపీఠం దహన బలులను సమాధాన బలులను అర్పించడం వీరు మొదలు పెట్టారు. ప్రియమైన బిడ్డలారా, ఈ దూడకు ఒక పెద్ద చరిత్ర ఉంది. అలనాడు ఆ రోజుల్లో ఉన్నటువంటి దూడ ఈ రోజుల్లో కూడా పల్లెటూరులో కనబడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దీనికి వీరు ఆరాధన చేస్తూ ఉంటారు, పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా ఉంది దూడ. ఇప్పుడైతే మట్టితో చేసి ఆ విగ్రహాన్ని చేసి 6 రోజులు 9 రోజులు పండుగ ఆచరించి తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏ చెరువులోనో కాలువలోనో దాన్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఉందండి. మా పల్లెటూరులో అయితే మా పల్లెటూరులో చేస్తూ ఉంటారు. మా ఊర్లో కూడా ఈ దూడను చేస్తూ ఉంటారు. ఈ దూడ పండుగ చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. పిల్లల్ని పిలుస్తారు, కోడల్ని పిలుస్తారు, అల్లుల్ని పిలుస్తారు, కుమారులు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే వారిని పిలుస్తారు. పిలిచి ఇక్కడ ఈ పండుగను వారు ఆచరిస్తూ ఉంటారు. అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ దూడ పండుగ ఈ రోజుల్లో కూడా
జరిగిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఇదంతా దేవుడు కొండ మీద నుంచి మోషేతో ఉన్నటువంటి దేవుడు, మోషేను దేవుడు కలిసి ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి కొండ మీద నుంచి దేవుడు ఈ తతంగం అంతా కూడా చూస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 7వ వచనం చూడండి. కాగా దేవుడు మోషేతో ఇట్లనెను, నువ్వు దిగి వెళ్ళు, నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవలను త్వరగా తొలగిపోయిరి, తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇది అని చెప్పుకొనుచున్నారు. నువ్వు త్వరగా దిగి కిందకు వెళ్ళని మోషేతో దేవుడు ఇక్కడ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వీరు ఏడిస్తే, కన్నీళ్లు పెట్టుకుంటే, ఆ ఇటుకలు చేయలేక, ఆ గడ్డిని తెచ్చుకోలేక బాధపడుతూ దేవునికి ప్రార్థన చేసి దేవుడికి మొరపెట్టి వీరి కన్నీరుని చూసినటువంటి దేవుడు మోషేని ఏర్పాటు చేసి ఐగుప్తులోంచి వారిని విడిపించడానికి ప్రయత్నం చేస్తే రాజుగారు ఒప్పుకోకపోతే రాజును భయపెట్టి, సైనికులను భయపెట్టి, గొప్ప 10 తెగులను అక్కడ చేసి అక్కడ నుంచి విడిపించి తీసుకొచ్చినటువంటి దేవతి దేవుణ్ణి వెంటనే వీరు మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున కూడా దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయేటటువంటి మనస్తత్వం మనకు కూడా ఉంది. ఆ రోజులు ఇశ్రాయేల్ జనాంగానికే కాదండి, ఈ రోజున మనకు కూడా దేవుడు చేసినటువంటి రక్షణను, దేవుడు చేసిన మేలును, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను ఇప్పుడు కూడా మనము మర్చిపోతూనే ఉంటాము. మనము నమ్ముకున్నది మొదలుకొని, రక్షణ పొందుకున్నది మొదలుకొని, దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా చూసి ఆహా ఓహో అనుకున్నటువంటి మనము మరలా ఏదైనా చిన్న సమస్య వస్తే ఆ సమస్యలో మనం చాలా కృంగిపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. అయితే మన బాధల్లా, మనం కృంగిపోవడం వల్ల మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనం బాధపడుతూ ఉంటామే కానీ ఇశ్రాయేలు జనాంగం చేసిన పాపం ఏంటో తెలిసింది. ఐగుప్తులోంచి వారిని విడిపించినటువంటి దేవాది దేవుణ్ణి మర్చిపోయారు. వారు దేవుణ్ణి మర్చిపోవడం అనేది చాలా పాపమైనటువంటి విషయమని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. మోషేతో దేవుడు చెప్తున్న, మోషే నువ్వు త్వరగా కిందకి దిగి వెళ్ళు, 40 దినాలు అయిపోయింది, నువ్వు లేవనుకుని వారు ఒక దూడను చేసుకుని ఐగుప్తులోంచి మనల్ని నడిపించినది ఈ దేవుడే అని చెప్పి వారు పూజిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు కనుక నువ్వు త్వరగా దిగి కిందకు వెళ్ళు అని మోషేతో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరియు యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఇశ్రాయేలు జనాంగం ఎవరంటండి? లోబడనొల్లని ప్రజలు. దేవునికి లోబడేవారు కాదు, లోకానికి లోబడేవారు, లోకములో సంచరించేవారు, లోకముల వారు తిరిగేవారు కనుక లోబడనొల్లని ప్రజలు వీరు అని చెప్పి దేవుడు ఇక్కడ మోషేతో తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషేతో అన్నాడు, నువ్వు ఊరుకుండు, వారు చేసిన పని బట్టి వారిని నేను కాల్చివేస్తాను, వారి మీదకి ఉగ్రతను పంపిస్తానని మోషేతో దేవుడు చెప్తున్నప్పుడు మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో మోషే తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము ఉండనేలా ప్రభువా. నువ్వు దేవుడు కదా, వారు మొరపెడితేనే కదా వారు ఐగుప్తు నుంచి వారిని విడిపించావు, అటువంటి అప్పుడు ఇప్పుడు నీకు కోపం రావడం ఏంటి ప్రభువా, వారిని నీవు క్షమించమని బ్రతిమాలుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. 12వ వచనం, ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను, నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గూర్చి సంతాపపడుము. మోషే దేవునికి గుర్తు చేస్తున్నాడు. దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. అయినా కానీ మోషే దేవునికి గుర్తు చేస్తున్నాడు, ప్రభువా, ఈ కొండలలోనికి వారిని నడిపించి కొండలలో వారిని చంపివేస్తే కొండలలో చంపడానికే వారిని ఐగుప్తులోంచి దేవుడు తీసుకుని వెళ్ళాడనేటువంటి నింద నీ మీద ఉంటుంది కనుక నీవు అలాగ చేయకూడదు అని దేవునికి మోషే
విన్నవించుకుంటున్నాడు. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రములే నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదరని, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడిన ప్రమాణం చేసిటవని తెలియచెప్పాను. దేవుడు ఏం చెప్పేవాడు? అబ్రహాం గారికి కనపడ్డప్పుడు, అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు కనపడ్డప్పుడు, ఇస్సాకు నుంచి యాకోబు కనపడ్డప్పుడు, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి మోషేని ఏర్పాటు చేసినప్పుడు ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు చెప్పిన ఒకే ఒక మాట తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీకు కూడా దేవుడిగా ఉండి మిమ్మల్ని నేను నడిపిస్తానని చెప్పావు కదా. ఇంకొక మాట కూడా మీరు వాగ్దానం ఇచ్చారు, దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ సంతానాన్ని, అబ్రహాము సంతానాన్ని ఇసుక రేణువుల కంటే గొప్పదిగాను, ఆకాశ నక్షత్రముల కంటే గొప్పదిగాను నువ్వు చేస్తానని చెప్పావు. మరి ఈ రోజున వీరు నశింపజేస్తే ఆ సంతానం ఎక్కడి నుంచి వస్తుంది అని మోషే వినయముగా దేవునికి ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. 14వ అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున తప్పు చేసినటువంటి మనము, పాపము చేసినట్టు మనము, దుర్మార్గం చేసినట్టు మనము దేవుని సన్నిధానంలో కనుక మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నేను తప్పు చేస్తానైనా నన్ను క్షమించు అంటే దేవుడు మనలను క్షమించగలిగినటువంటి గొప్ప దేవుడు. అందుకే దేవుడు వెంటనే అతను పశ్చాత్తాపపడి దేవుడు ఆ కీడును చేస్తానని కీడును మాడినట్టుగా మనం చూస్తున్నాం. 15వ వచనం చూడండి. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. అంటే దేవుడు తన వేలితో 2 పలకల మీద అటువైపున ఇటువైపున కూడా 10 ఆజ్ఞలు రాసి దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆ పలకలను పట్టుకుని మోషే కిందకి తిరుగుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 17వ వచనం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అన్నాడు. మోషేతో పాటు ఇక్కడ ఎవరున్నారండి? యెహోషువ కూడా ఇక్కడ ఉన్నాడు. యెహోషువ వస్తూ ఆ కేకలు విని, ఆ జయధ్వనులు విని యెహోషువ చెప్తున్న మాట ఏంటో తెలుసా? పాళెములో యుద్ధము అని మోషేతో అంటున్నాడు. ఈ కేకలేంటి, ఈ గొడవలేంటి, యుద్ధం జరుగుతుందేమని యెహోషువ అన్నప్పుడు మోషే ఏమన్నాడో తెలుసండి? అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని మోషే. వీళ్ళకి చేసేటటువంటి ఆహాకారాలు, వీళ్ళు చేస్తున్నటువంటి గొంతులు, ఆనందపు కేకలన్నీ కూడా సంతోషంతో మోషే గారికి వినపడుచున్నట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. 19. అతడు పాళెము వరకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూసెను. దూడను వారు నాట్యమాడుట చూసాను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగుడు తన చేతుల నుండి ఆ పలకలను పాడవేసి వాటిని పగలగొట్టాను. ఆ పలకలు తీసుకొస్తున్నట్టు మోషేకి చాలా కోపం వచ్చింది. ముందుగా దేవునికి కోపం వచ్చింది. ఆ కోపాన్ని మోషే తగ్గించి కిందకి వచ్చినప్పుడు మోషే గారికి కూడా కోపం వచ్చింది. మోషే గారి కోపం ఎందుకు వచ్చింది తెలుసండి? ఐగుప్తుల నుంచి ఇంత పనగొట్టుకుని 10 తెగుళ్లను చేసి అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి నడిపించి పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళడానికి, వీరు కష్టపడకుండా స్వాతంత్ర్యాన్ని పొందుకోవడానికి దేవుడు చూపించిన శ్రేష్టమైన కృపను వీరు వృధాగా దేవుణ్ణి మరిచి ఒక దూడను చేసుకుని ఆరాధిస్తుంటే మోషే గారికి చాలా కోపం వచ్చి ఆ చేతుల్లో ఉన్న పలకలను అక్కడే పడవేసినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టి 20వ వచనం చూడండి. మరియు అతడు వారు చేసిన దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇశ్రాయేలు చేత దానిని త్రాగించను. ఎంత కోపం వచ్చేసిందంటే మోషే గారికి మామూలు కోపం రాలేదు. చూడండి, పిల్లలు చేయొద్దన్న పనులు చేస్తున్నప్పుడు మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తూ ఉంటుంది. పిల్లలు చేస్తున్న పనులు బట్టి మన కోపం వస్తూ ఉంటుంది. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఐగుప్తుల నుంచి ఐగుప్తు రాజు ఫరో వీరిని విడిపించుకుని తీసుకుని వెళ్ళడానికి వీలు లేదని అడ్డంకులు పెట్టినప్పుడు దేవుడు ఫరోను బెదిరించి అద్భుతమైన కార్యాలు చేశాడు. అక్కడి నుంచి విడిపించేటప్పుడు కూడా వారికి ధనాన్ని దేవుడు ఇచ్చాడు. మీ తోటి వారి దగ్గర మీరు బంగారం తీసుకుని అడిగి తీసుకుని మీరు
తీసుకుని వెళ్ళండి అని దేవుడు చెప్పినప్పుడు దేవుని భయం చేత అక్కడున్న ప్రజలందరూ ఏం చేశారో తెలిసింది. వీరు ఎప్పుడైతే ఇశ్రాయేల్ జనాంగం మీ దగ్గర ఉన్న బంగారం ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి అన్నప్పుడు వెంటనే బంగారం ఇచ్చారు, వస్త్రాలు కూడా వీరికి ఇచ్చి, మీరు మా దేశంలో ఉండొద్దు, మా ప్రాంతంలో ఉండొద్దు, అసలు మా దగ్గర మీరు ఉండడానికి వీలు లేదు, మీకు ఏం కావాలో అది ఇస్తామని చెప్పి చేతుల ద్వారాగా ప్రతిమాలు ఇచ్చి వారిని పంపించి, వారు ఒట్టి చేతులతో బయటికి రాలేదండి. ధనంతోనే వారు, బంగారంతో వారు బయటకు. ఎంత గొప్ప కార్యాలు చేసినటువంటి దేవునిని 40 దినాలు మోషే దేవుని కొండ మీదకి వెళ్తున్నాడని చెప్పి వెళ్ళినటువంటి మోషే తిరిగి రావడానికి 40 రోజులు ఆలస్యం అయ్యేసరికి వీరు దూడను చేసుకుని ప్రార్థించిన దూడను మ్రొక్కడం వీరు చేస్తున్నట్టుగా మంచిగా మోషేకు అంత కోపం వచ్చింది. అప్పుడు మోషేకు వచ్చిన కోపంతో మోషే ఏం చేశారో తెలిసింది, ఆ దూడను కాల్చి బూడిద చేసి పక్కనే ఉన్నటువంటి ఆ నదిలో బూడిదను వేసి, మీరందరూ కూడా ఈ నీళ్లను తాగండి, మీకు పాప పరిహారం జరుగుతుందని మోషే వారికి చెప్పినట్టుగా ఇక్కడ మనం చూడండి. నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిద్దరని అహరోను అడగగా, అహరోను దగ్గరకు వచ్చి మోషే అడుగుతున్నాడు, అహరోను, నిన్ను వీళ్ళకి నాయకుడిగా పెట్టాను కదా, నాయకుడిగా నిన్ను ఏర్పాటు చేశాను కదా, ఎందుకు ఇంత పాపం నువ్వు చేస్తావని అహరోను అడిగినప్పుడు అహరోను ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. ఏమని సమాధానం చెప్తున్నాడు? 22వ వచనంలో, అహరోను, నా ఏలిన వాడా, నీ కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట నీవు ఎరుగుదు. ఈ ప్రజలు దుర్మార్గులు, అది నీకు తెలుసు, నాకే కాదు దేవునికి తెలుసు, నీకు కూడా తెలుసు. ఈ ప్రజలు దుర్మార్గులు, మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడు అనేటువంటి తలంపులు కలిగిన వారు కనుక ఈ ప్రజలు దుర్మార్గుల సంగతి నీకు తెలుసు కనుక నీవు నా మాట ఒక్కసారి విను. వారు మాకు ముందు నొచ్చుటకు ఒక దేవదూతను చేయుము, ఐగుప్తులంటే మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమైనా మాకు తెలియదు అని నాతో చెప్పిరి. 100 మంది వచ్చి మాట చెప్పినప్పుడు అహరోను మాత్రం ఏం చేస్తాడు? ఉన్నటువంటి జనాభా అంతా వచ్చి అహరోను అడిగినప్పుడు అహరోను చేసిన పనిని మోషే గారికి తెలియజేస్తాను. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారి దానిని ఓడదీసి తిండని చెప్పి తిని నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను అని ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు అహరోను గారు. అగ్నిలో బంగారం అయితే దూడలుగా అవుతుందండి. దూడ చేయాలంటే, ఒక వస్తువుని చేయాలంటే దానికి ఒక మూస కావాలి, మూస కావాలి, దాన్ని తయారు చేస్తేనే కానీ అది రాదు. కానీ అహరోను ఏమంటారు తెలిసింది, ఆ బంగారం అంతా తీసి అగ్నిలో వేస్తే అది దూడగా బయటికి వచ్చిందని ఇక్కడ మోషే గారితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసిన వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి, అహరోను నువ్వు వీళ్ళని విచ్చలవిడిగా తిరగడానికి విడిచిపెట్టేస్తావు, వీళ్ళ మీదకి పాపం వచ్చేలాగా నువ్వు చేస్తావు అని చెప్పి మోషే గారు కోపడినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మోషే ఒక తలంపు తలంచాడు. 27 అతడు వారిని చూసి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకుని 26వ వచనం, అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండని అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఆ దూడను పూజించిన వారు కూడా అక్కడ కొంతమంది ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగంలో అందరూ దూడను పూజించలేదు, కానీ లేవి వంశస్థులు మాత్రం ఆ దూడను పూజించడానికి వారు వెళ్ళలేదు. మిగిలిన వారందరూ వెళ్ళి దూడను పూజించారు, కానీ లేవి వంశస్థులు దూడను పూజించడానికి వెళ్ళలేదు. అప్పుడు మోషే అన్నారు, యెహోవా పక్షం ఉన్న వారందరూ నా వద్దకు రండి, యెహోవా దూడ పక్షమున ఉన్న వారందరూ ఓ పక్కకు వెళ్ళండి అన్నప్పుడు యెహోవా పక్షమున ఉన్నవారు అన్నటువంటి లేవీలందరూ కూడా మోషే పక్షానికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే మోషే పక్షంకి వచ్చినటువంటి లేవీలందరిని చూసి మోషే చెప్తున్నటువంటి మాట 27వ వచనం, అతడు వారిని చూసి మీలో ప్రతి వాడిని ఒక కత్తిని తన నడుమునకు కట్టుకొని పాళెము ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళొచ్చు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికారిని, ప్రతివాడు తన పొరుగువారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి వారు చేసిన పాపాన్ని బట్టి లేవీయులకు మోషే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నీ తమ్ముడైనా, నీ చెల్లైనా, నీ సహోదరిని ఎవరైనా కానీ ఈ దూడకు మొక్కిన వారిని ఎవరిని కూడా నీవు బ్రతకనివ్వడానికి వీలు లేదు. ఈ పాళెములో ఇటు నుంచి అటు వెళుతూ, అటు నుంచి ఇటు వెళుతూ ఎవరైతే మొక్కిన వారు ఉన్నారో మొక్కిన వారిని అందరిని కూడా మీరు చంపేయాలని లేవీయులకు మోషే గారు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పున్నాం. 28వ వచనం, లేవీయులు మోషే మాట చెప్పున చేయగా
ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది చనిపోయేరి. మోషే చెప్పిన మాట ప్రకారం దూడను మొక్కిన వారు, పాపం చేసిన వారు, దేవునికి వ్యతిరేక కార్యం చేసిన వారిని అందరినీ చంపగా దాదాపు అక్కడ 3,000 మంది ఆ రోజున అతులైనట్టుగా మనం చూస్తున్నాం. 3,000 మందే కాదండి, ఇంకా చేసిన వారు, పాపం చేసిన వారు ఉన్నారు. దేవుడు ఆఖరికి వారిని కూడా తెగులుతో మొత్తగా ఆ ఇశ్రాయేలు జనాంగంలో ఆ దూడను పూజించిన వారందరూ కూడా అరణ్యంలోనే వారు చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునగాక. వారు బంగారు దూడను చేసుకుని వారు తమ కనుక చేసుకుని ఉన్నారు. అయ్యో, నీవు వారి పాపం ఒకవేళ పరిహరించుతావా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నా పేరు తుడిచివేయమని దేవుడిని అడగడానికి మోషే మరలా కొండ మీదకి వెళ్ళాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను మరలా కొండ మీదకి వెళ్తాను, దేవుడి దగ్గరికి వెళ్తాను, వీరి పాపాన్ని పరిహరించమని నేను మరలా దేవుని అడుగు వస్తానని మోషే కొండ మీదకి వెళ్ళి, మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవునితో మాట్లాడుతాను. ప్రభువా, వీరు తప్పు చేశారు, పాపం చేశారు, దయచేసి వారిని క్షమించు. ఒకవేళ వారిని క్షమించనంటావేమో, ఇగో నీ జీవ గ్రంథంలో నా పేరు రాశావు కదా, నా పేరును వారి నిమిత్తం తుడిచివేసి వారి పాపాన్ని పరిహరించమని మోషే ఇక్కడ అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 32వ వచనం, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానని మోషే అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? 33, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథముల నుండి తుడిచివేయుదును. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళి నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. 35, అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. ఏం బాధ పెట్టాడు తెలిసింది? తెగులు చేత వారిని బాధ పెట్టాడు. ఎటువంటి తెగులు తెలిసినది? ప్రాణాంతకమైనటువంటి తెగులు. ఆ తెగులు వచ్చిన వారు బ్రతికే అవకాశము లేదు. కనుక తెగులుతో ఆ దూడను పూజించిన వారిని అందరినీ కూడా అరణ్యములోనే దేవుడు రాలిపోయేలాగా చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియదినబడారా, దేవుని ఉగ్రత వస్తే ఏ మనుష్యుడు కూడా తట్టుకోలేడు. అందుకే సొదొమ గొమొర్రా ప్రాంతం మీదకి దేవుడు తెగులును రప్పించినప్పుడు, సొదొమ గొమొర్రా ప్రాంతానికి దేవుడు అగ్ని గంధకాలను రప్పించినప్పుడు అక్కడ ఎవరు కూడా బ్రతకలేదు. రెండవది, ఆ సొదొమ గొమొర్రా 2 ప్రాంతాలు, సొదొమ ప్రాంతము, గొమొర్రా ప్రాంతము. ఆ ప్రాంతంలో ఈ రోజుకు కూడా ఏ పంట కూడా పండడం లేదు. కారణం ఏమిటంటే అగ్ని గంధకములు ఆ భూమిలో ఉన్నాయి కనుక ఆ భూమిలో ఏ మొక్క కూడా మొలవడానికి అవకాశము లేదు. అది దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించినటువంటి పరిస్థితులు. ఇక్కడ ఈ దూడను పూజించిన వారు ఎవ్వరు కూడా భూమి మీద బ్రతకలేదు. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఈ దూడను పూజించిన వారు ఎవరు కూడా వెళ్ళలేకపోయారు. వారికి పుట్టిన పిల్లలు, పాపము చేయనట్టు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు పెరిగి పెద్దవారై 40 సంవత్సరాల వయసులో వారు పెరిగి పెద్దవారై అక్కడికి వారు పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి వారు ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క కృప అపారము. ఆయనను వ్యతిరేకించిన వారికి కూడా అటువంటి అపాయకరమైన పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు. ఆ రోజుల్లో దేవుడు ఉగ్రతను పంపించేవాడు. ఇది పూర్వులు మరి మన పితరులు చెప్తున్న మాట ఏమిటంటే ఇది కృపాయుగం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన కాడి నుంచి ఇది కృపాయుగం కనుక శాపాలు, ఉగ్రతలు ఈ కాలంలో లేవు. ఇదంతా కృపాకాలమే. నమ్మిన వారికి నమ్మని వారికి కూడా దేవుడు కృప చూపించేటటువంటి గొప్ప కాలం. ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అరణ్యంలో దేవుడిని వ్యతిరేకించిన వారందరూ చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున దేవుని యందు విశ్వాసం వచ్చి నమ్మిక ఉంచిన వారు బలులు అర్పించడం లేదు, ఏ బలిని కూడా మనము అర్పించక్కర్లేదు. కానీ ప్రభువా నన్ను క్షమించు అంటే పరలోక రాజ్యానికి నేరుగా మనల్ని తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు. కనుక మోషే 40 దినాలు కొండ మీద ఉండి దేవుడితో మాట్లాడి కిందకి దిగి వచ్చేసరికి వీరు దూడను చేసుకుని పూజించే వారిని అందరినీ కూడా ఉగ్రతను బట్టి దేవుని యొక్క శాపం వారి మీదకు వచ్చింది. వారందరూ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు చేసే మేలులు మర్చిపోయేటటువంటి వారు ఎవరున్నా కానీ వారి మీదకి అటువంటి శాపాలే వస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కనుక దేవుడు అద్భుతమైనటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని గురించి కొండ మీద దేవుడు మోషేకు
తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ 32వ అధ్యాయంలో మోషే కొండ దిగి కిందకి రావడం, తర్వాత మరి వీరికి ప్రాయశ్చిత్తం చేయడం మనం చూస్తున్నాం. 33వ వచనానికి వచ్చేసరికి వీరికి ఉన్నటువంటి చాలా విషయాలు దేవుడు వారితో చర్చించి వారితో మాట్లాడి ముందుకు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సి, దేవునికి వ్యతిరేకంగా మనం నడిస్తే మన మీదకి శాపం వస్తుంది. దేవునికి అనుగుణంగా మనం జీవిస్తే మనకు మేలులు కలుగుతాయని సత్యాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇశ్రాయేలు యొక్క నేను జీవితాల్లో ప్రభా గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీవే. ఐగుప్తుల వారు పొందినటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఐగుప్తు రాజు, ఐగుప్తు సేనకులు, సైనికులు వారిని పెడుతున్న బాధలను బట్టి కన్నీరు మున్నీరుగా నైనా ప్రభా ఇశ్రాయేలు జనాంగము దుఃఖించినప్పుడు, నీ సన్నిధానంలో ప్రార్థించినప్పుడు, నీ సేవకుడైనటువంటి మోషేని ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులోంచి విడిపించి, తప్పించి, నడిపించి పాలు తేనెల ప్రదేశానికి నడిపించడానికి ఇష్టపడిన గొప్ప దేవుడు నీవే. నేను వారిని విడిపించిన తర్వాత ఇదిగో నేను ప్రభా పాలెంలోనికి వచ్చిన తర్వాత మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళి 40 దినాలు దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో వీరు మోషే కొండ మీద నుంచి కిందికి దిగిరానప్పుడు వారు మనసులు మార్చుకుని, తలంపులు మార్చుకుని ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినటువంటి ఒక దేవతను మాకు చేయమని అహరోనుతో చెప్పినప్పుడు అహరోను ఒక దూడను చేసినప్పుడు దాన్ని పూజించి దాన్ని ఆరాధించారు. నిజమైన దేవుడిని మర్చిపోయారు. ఈ రోజున ప్రజలమైన మేము కూడా, నీ బిడ్డలమైన మేమందరూ కూడా మీరు చేసిన ఉపకారాలను మర్చిపోయి, మీరు చేసినటువంటి మేలును మర్చిపోయి ఈ లోకంలో మేము తిరుగుతున్నావేమో. అలనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని, దూడను పూజించిన వారిని, దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వారిని నైనా శాపం చేత, పాపం చేత, తెగులు చేత వారిని కొట్టివేసావు తండ్రి. మోషే ఆజ్ఞాపించగా లేవీలందరూ కూడా దూడను పూజించిన వారందరూ సంహరించారు. 3000 మంది ఆ రోజున చనిపోయినట్టుగా మేము చూస్తున్నాం. ఈ రోజున కూడా ప్రభా అనేక మంది నీ యొక్క కృపను పొందుకుని, మీ ఆశీస్సులు పొందుకుని, ఆశీర్వాదాలు పొందుకుని లోకం వైపు తిరుగుతున్నారేమో. వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ నీలో జీవించడానికి, నీలో బ్రతకడానికి నైనా నీ కృప చూపించండి. నైనా ఇశ్రాయేలు జనాంగములాగా మేము కూడా లోకం వైపు తిరగకుండా రక్షింపబడినటువంటి మేము, మారు మనసు పొందిన మేము, ఇదిగో ప్రభు బాప్తిస్మం తీసుకున్న మేము, నీ రక్తాన్ని ప్రభునైన మేము ధరించుకున్న మేము, మీ శరీరాన్ని ధరించుకున్న మేము లోకం వైపు చూడకుండా, శాపం వైపు తిరగకుండా ప్రభువా నీలో జీవించడానికి కృప చూపించండి. నైనా ఆ దూడను పూజించిన వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు తండ్రి. తెగులు చేత వారు చనిపోయారు నైనా. తెగులు చేత వారు ఆ అరణ్యంలో రాలిపోయారు. వారి బిడ్డలు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు నడిపింపబడ్డారు. ఈ రోజున మేము కూడా నీ పరలోక రాజ్యానికి చేరాలంటే మా జీవితాలను, మా బ్రతుకులను ప్రభునైనా నీ సన్నిధానంలోనే ప్రభు మేము ఉంచుకోవాలి తండ్రి. నీతియుక్తమైన జీవితం, నేను శ్రేష్టమైన జీవితం, సాక్ష్యం కలిగిన జీవితం, పరలోక రాజ్యానికి చేరే జీవితంలో ప్రభు మేము జీవించాలి. అట్టి కృప కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ఎవరైతే ఇంకా లోకం వైపు చూస్తున్నారో వారు లోకం వైపు చూడకుండా ప్రభు నీ వైపు చూడడానికి నన్ను కృప చూపించండి. మా కొరకు ప్రాణమ్మ పెట్టినటువంటి యేసయ్యవు, మా కొరకు రక్తము కార్చిన యేసయ్యవు, మమ్మల్ని ప్రభు ఎల్లప్పుడూ నడిపించుతున్నటువంటి యేసయ్యవు నీవని సత్యాన్ని ఎరిగి లోకంలో జీవించడానికి నేను కృప చూపించండి. ఈ లోకంలో నీ బిడ్డలుగా సాక్షులుగా ఉంటూ నేను ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో నీతో పాటు నీ సింహాసనం ప్రక్కన కూర్చునేటువంటి అర్హతను ప్రభా నీ బిడ్డల మేము అందరికీ దయచేయమని, ఈ దినపు ఆరాధన కూడుకల ప్రభా నీ వాక్యమును బట్టి నీ బిడ్డల మమ్మల్ని అందరూ కూడా ఆదరించమని, మా ముందున్నటువంటి కార్యక్రమం చేతులకు అప్పగించుకుంటూ చేసిన ప్రార్థన పాతదని చేర్చుకుని నీ బిడ్డల హృదయాలలో ప్రభు ఈ వాక్యాన్ని ప్రభు ఫలింపచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.